వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కోవర్ట్లున్నారా? ఫ్యాన్ గర్ల్తో ఎంజాయ్ చేస్తూ టీడీపీకి సహకరిస్తున్నారా? సొంత పార్టీ ఎమ్మెల్సీలను కూటమి గూటికి చేర్చేందుకు రాయ బేరాలు జరుపుతున్నారా అంటే అవుననే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. గోదావరి జిల్లాలకు చెందిన ఓ ఎమ్మెల్సీని టీడీపీలోకి వెళ్లేలా ఫ్యాన్ పార్టీకే చెందిన ఆ ఎమ్మెల్సీ బేరం కుదిర్చే ప్రయత్నం చేశాట. వ్యవహారం పార్టీ పెద్దలకు లీక్ అవడంతో సదరు ఎమ్మెల్సీ అలర్ట్ అయినట్టుగా తెలుస్తోంది. ఇంతకు వైసీపీ ఎమ్మెల్సీలను సైకిల్ ఎక్కేందుకు ప్రోత్సహిస్తోన్న నేత ఎవరు? జగన్ వెంటే ఉంటూ చక్రం తిప్పుతోన్న ఆ బ్లాక్ షీప్ ఎవరు? బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్లు అధికారం ఎక్కడ ఉంటే నాయకులు అక్కడికి చేరడం రాష్ట్ర రాజకీయాల్లో చాలా కామన్ అయిపోయింది. ఎన్నికల్లో ఓడిపోగానే అప్పటి వరకు పదవులు అనుభవించిన పార్టీకి గుడ్ బై చెప్పేసి అధికార పార్టీకి జైకొట్టే నేతలు ఎక్కువైపోయారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వలసల పర్వం ఊపందుకుంది. వైసీపీ ఓటమి తర్వాత ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు కూటమి పార్టీలకు జై కొడుతున్నారు. ఇప్పటికే 1/2 మంది ఎమ్మెల్సీలు వైసీపీకి గుడ్ బై చెప్పారు. అందులో జయమంగళం వెంకటరమణ జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 2 మహిళా ఎమ్మెల్సీలు జాకియా ఖానం, పోతుల సునీత బీజేపీలో చేరారు. మరో 3 ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీలు సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. వైసీపీ సైతం ఎమ్మెల్సీలు పార్టీ వీడటాన్ని తేలికగా తీసుకుంది. ఉండేవాళ్లుంటారు, పోయిన వాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదని వైసీపీ అధినాయకత్వం చెబుతోంది. వైసీపీ ఎమ్మెల్సీల్లో కొంతమంది పార్టీ మారడానికి చాలా కారణాలు చెబుతున్నారు. వీరిలో కొందరు తమంతట తాము నిర్ణయం తీసుకుంటే, ఒకరిద్దరు ఎమ్మెల్సీలను అధికార పార్టీలో చేరాలని వైసీపీలో ఉంటూ ఓ ఎమ్మెల్సీ ప్రోత్సహించి అధికార పార్టీలోకి పంపారని టాక్. కోనసీమ జిల్లాకు చెందిన వైసీపీ నేత 2023లో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన వైసీపీ ఎమ్మెల్సీగానే కొనసాగుతున్నారు. ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ వైసీపీ తరపున ప్రచారం చేయడం మానేసి కూటమి పార్టీల్లో ఒకదాన్ని ఎంచుకోమని సహచర ఎమ్మెల్సీలకు నూరిపోసే పనిలో బిజీగా ఉన్నారట. ఈ మధ్య ఓ ఎమ్మెల్సీకి టీడీపీలో చేరమని సలహా ఇచ్చారని తెలిసింది. ఒకవేళ పార్టీ మారాలని డిసైడ్ అయితే తాను టీడీపీ ముఖ్య నేతలతో మాట్లాడి అంతా సెట్ చేస్తానని హామీ ఇచ్చారట. అయితే గుట్టుగా జరిగిపోవాల్సిన ఈ విషయం కాస్త వైసీపీ పార్టీ పెద్దల చెవిలో పడింది. దీంతో వెంటనే అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. టీడీపీలో చేరితే రానున్న రోజుల్లో రాజకీయంగా భవిష్యత్తు ఉండదని, మరో 3 ఏళ్లు ఆగితే మనదే అధికారమని జంపు జిల్లాని అవ్వాలనుకున్న ఆ ఎమ్మెల్సీకి వైసీపీ నేతలు బ్రెయిన్ వాష్ చేశారని తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం ఆయన మనసు మార్చుకుని వైసీపీలోనే కొనసాగాలని నిర్ణయం తీసుకున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీలోనే ఉంటూ పార్టీకి ద్రోహం చేస్తున్న ఆ బ్లాక్ షీప్ ఎవరు అనే చర్చ జోరుగా సాగుతోంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీకి ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే లేకున్నా 2 ఎమ్మెల్సీలు ఉన్నారు. ఆ 2 జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు కూడా. అందులో ఒకరు టీడీపీతో టచ్లో ఉన్నారట. ఎమ్మెల్సీ తెలుగుదేశంలోకి వెళ్లకుండా వైసీపీ ఎమ్మెల్సీలను అక్కడికి సాగనంపే ప్రయత్నం చేసేలా రహస్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఈ ఎమ్మెల్సీ భారీగా అవినీతి చేశారని, ఇసుక గ్రావెల్ను తెలంగాణ ప్రాంతానికి అక్రమంగా తరలించి కోట్లాది రూపాయలు వెనకేసుకువచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతల అవినీతిపై దృష్టి సారించింది. గతంలో మంత్రులు, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారి అవినీతి వ్యవహారాలపై విచారణలు జరుపుతోంది. ఆ వైసీపీ ఎమ్మెల్సీ కేసుల నుంచి తప్పించుకునేందుకు మరో ఎమ్మెల్సీని ఎరగా వేశారని టాక్ నడుస్తోంది. ఈ ప్రయత్నం జస్ట్ మిస్ అయి చివరకు మిస్ఫైర్ అయిందని వైసీపీ నేతలంటున్నారు. వైసీపీ అధిష్టానం కూడా ఆ ఎమ్మెల్సీ వ్యవహారం తెలిసినా చూసి చూడనట్లు వదిలేసింది. శాసనసభలో ప్రభుత్వాన్ని ప్రజా సమస్యలపై నిలదీద్దామంటే తగినంత బలం లేదు. కానీ మండలిలో మాత్రం వైసీపీదే పై చెయ్యి. శాసనమండలి వేదికగా కూటమి ప్రభుత్వాన్ని ప్రజా సమస్యలపై వైసీపీ నిలదీస్తోంది. ఈ సమయంలో కోవర్టుగా మారిన ఎమ్మెల్సీపై చర్యలు తీసుకుంటే పార్టీకి నష్టం తప్ప ఉపయోగం లేదని ఫ్యాన్ పార్టీ పెద్దలు భావిస్తున్నారట. రానున్న రోజుల్లో సమయం చూసుకుని ఆ ఎమ్మెల్సీకి సరైన ట్రీట్మెంట్ ఇవ్వాలని నిర్ణయించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.